గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు కేపీసీసీ వాళ్ళతో అదాని గ్రౌండ్లో ఎల్వీసీసీ వర్సెస్ కేపీసీసీ మ్యాచ్ జరుగుతుంది. 25 ఓవర్స్ మ్యాచ్. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. టాస్ ఇప్పుడే వేశారు. ఎల్వీసీసీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. స్ట్రైకర్ ఎవరు? స్ట్రైకర్ ప్రసాద్ ప్రసాద్ క్యాప్ ప్రసాద్ స్ట్రైకర్ నైస్ షాట్. రికార్డింగ్ కట్టించు. ఇచ్చారా? ఆపేశారా? బౌలర్ షరీఫ్ అన్న, బ్యాట్స్మెన్ వెంకీ, ఫస్ట్ బాల్ గుడ్ లెంత్ బాల్. సెకండ్ బాల్ ఫుల్ టాస్ బాల్, సింగిల్ టేకెన్. థర్డ్ బాల్ బౌల్స్ టు ప్రసాద్. గుడ్ బాల్, షాట్ మిస్ అయింది. టెక్నికల్ బౌలింగ్ సూపర్. ఫుల్ టాస్ బాల్, షాట్ మిస్ చేసుకున్నాడు. క్యాచ్ టు అల్ల బాల్ అంటివా? రేపు రావాలి మేవా? బాల్ కానీ పోయి మర్చిపోయి వచ్చేసాడు. బాల్కే పోయింది. ఏ రోజు మా సార్ కనిపడ్డాడు. ఇప్పుడే మాటలు పెట్టేసుకొని వాళ్ళ బాల్ గురించే మర్చిపోయా. బౌలర్స్ ఎంత ఎంత ఫస్ట్ వాళ్ళు 8గా వచ్చి ఈ ఓవర్లో తక్కువే వచ్చారు. ఈ ఓవర్లు తక్కువే కదా స్కోర్. అడుగు ఎవరు అసలు 2 ఓవర్స్గా 10 runs లాస్. ఫుల్ టాస్ బాల్, లెగ్ సైడ్ బాల్. బాల్ ఆడ పెట్టాడు. సెట్ బాల్ 4 runs.
Players. Left side, reverse wheel. No contact. ఒక్కటొక్కటి వస్తుందా? చూసావా? ఇది బిట్లు బిట్లుగా వస్తుంది రా బ్రదర్, అంతేనా? మీరు ఆపేస్తున్నట్టున్నారు. మామూలుగా మొత్తం ఏది గుడ్ మార్నింగ్ షరీఫ్. ఇందాక తీసి వదిలేసాను. ఇప్పుడు మనం ఓవర్ దీన్ని వదుకుంటా వేసుకొని నెక్స్ట్ డౌన్ బ్యాట్స్మెన్ అసలు తమ్ముడునా బౌలింగ్. ఏం జరిగిందంటే అందరు మ్యాచ్ 11 సెట్ అయ్యారు. అది కావాలన్నా అది బాల్ ఫీల్డింగ్ బై అబీబ్. 3 runs to saves. బ్యాటింగ్ ప్రవీణ్. ఫస్ట్ బాల్ 4 runs to ప్రవీణ్. Second ball offside, 4 runs, 6 runs. Good batting by Praveen Reddy. Leg side ball. Four runs. Another 4 runs. 4 consecutive boundaries by Praveen Reddy. It's a good batting track. బ్రో అంటారా? గుడ్ బాల్, గుడ్ బాల్, గుడ్ రికవరీ బై ద బౌలర్. Run saved by fielder. Over completed. బౌలింగ్ లోకి ఎంత
బౌలింగ్లోకి శాంత బ్యాటింగ్లో వెంకీ. రంగప్రవేశం చేశారు. ఇంకే కదా వెంకీ మొత్తానికి హాఫ్ స్టెప్ స్ట్రాంగ్గా ఆడతాడు వెంకీ. ఇప్పుడు ఈ బాల్ని ఏ విధంగా ఎదుర్కొంటాడో. శాంత చాలా వరకు లెగ్ సైడే బాల్ వేస్తాడు. శాంత టెక్నికల్ బౌలర్. ఈ- బంతిని టర్న్ చేయడంలో అతని దిట్ట. ఈ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ ఆడబోతున్న శాంత. ఒక మంచి బాల్ వెనక్కి ఆడే ప్రయత్నం, good ball. కానీ అక్కడ ఫీల్డర్ ఎటువంటి పరుగు లభించలేదు వెంకీకి. 40 అడుగు. బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడుతున్నాడు వెంకీ. గుడ్ మొత్తానికి గట్టి కొట్టే catch ప్రయత్నం, out. మరో వికెట్ కోల్పోయిన కేపీసీసీ 11s. శాంత టర్న్ చేసి వికెట్ రాబట్టాడు. ఎవరి క్యాచ్తో వెంకీ అవుట్ అయ్యాడు. కేపీసీసీ 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు. బ్యాటింగ్లోకి నరేష్. థర్డ్ బాల్, మూడో బాల్ వేయడానికి శాంత రెడీగా ఉన్నారు. బ్యాటింగ్ నరేష్ గారు. గుడ్ బౌలింగ్, గుడ్ లైన్ అండ్ లెంత్, గుడ్ బౌన్సర్ ఆల్సో. ఫోర్త్ బాల్, ఫోర్ రన్స్. బ్యాట్స్మెన్ 4వ బంతికి 4 రన్లు రాబట్టారు. నరేష్ బ్యాటింగ్. గుడ్ కనెక్షన్, రివర్స్ స్వీప్. ఫిఫ్త్ బాల్, 6 రన్స్. Last ball of the over. Second not taken. 10 runs of the over. Good ball. ఫోన్ అండి. Second ball. బ్యాటింగ్ ఆడుతున్నాడా 6 runs. ఇక్కడ అదాని Good shot by Praveen Reddy. So 6. Second ball 6 కొట్టారు. మూడో బాల్ రెడీగా ఉన్నారు శరత్ గారు. ఇట్స్ అనదర్ షాట్. 4 runs. సిద్ధంగా ఉన్నారు బ్యాట్స్మెన్ ప్రవీణ్ రెడ్డి. షాట్ మిస్. బాల్స్ కంప్లీట్ అయ్యింది. ఫోర్త్ బాల్, గుడ్ లెగ్స్ బాల్, మంచి ఆర్కర్ అండి షరీఫ్ గారి ద్వారా. గుడ్ డిఫెన్స్ బై ప్రవీణ్ రెడ్డి. లెగ్ సైడ్ బాల్ 6 పడిపోయిందండి. 6. బౌలర్ శాంటా కంటిన్యూ చేస్తున్నారు. బ్యాటింగ్లో నరేష్. పవర్ ప్లే కంప్లీట్ అయిందండి. ఓవర్ ఫస్ట్ బాల్, ఫుల్ టాస్ బాల్. యా క్యాచ్ బై గుడ్ బౌలింగ్ బై శాంత.
యశ్వంత్ బ్యాటింగ్, బౌలింగ్. బ్యాటింగ్. అతను వంగలేకపోతున్నాడు హైట్ మీద. బౌలింగ్ వేసి అంతా సింపుల్. సింగిల్ టేకెన్ బై యశ్వంత్ రెడ్డి. Off the wicket. Good defense by. మిడిల్లో ఉంటే Good net ball. గట్టిగా చెప్తా కదా, నాకేం పట్టం లేదు, ఫోన్కి ఏం పడుతుంది. ఎక్కువ స్వర్పేట్కి వాడకూడదు. బౌలర్ అంజు బౌలింగ్ వేసానికి సిద్ధంగా ఉన్నాడు. బ్యాట్స్మెన్ యశ్వంత్. తమ్ముడు రూమ్లో పోయి నేను వాడుతున్నాడు అయితే భయంకరంగా కావాలి తులకాల చేయాలి. అంజు బౌలింగ్ తన్వీర్ యాక్షన్ లాగుతుంది. డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్. ఇట్స్ నైస్ బౌలింగ్ యాక్షన్. ఉదయం వస్తానని చెప్పి ఫోన్ కట్ చేయలే. అక్కడ ఉడుద్దు షాట్ బై యశ్వంత్ రెడ్డి. 6 కదా, 6. సెకండ్ బాల్ బై అంజు. బాల్ కీపర్ బాల్ తీసుకొని పాస్ చేయడం జరిగింది. థర్డ్ బాల్ బై అంజు. బౌలింగ్ ఫీల్డెడ్ బై ఏనా. Three balls completed. Fourth ball. Third ball. అయ్యో Alley leg side. It's a boundary. Good ball. వరుసగా రెండవ బౌండరీ యశ్వంత్ గారు సాధించారు. లాస్ట్ బాల్ రెండు ఉండే. 4 runs. Good batting by Yashwant. It's a 4. అంజు సామెదాలు అంజు 6. సామెదాలు బాల్ అభి సామెదాలే. ఆల్రెడీ 14 పరుగులు సమర్పించుకున్నారు అంజు గారు. ఇట్స్ లాస్ట్ బాల్. గుడ్ కవర్ డ్రైవ్. వెల్ ఫీల్డెడ్ బై సునీల్. Over completed. 15 runs of the over by Sandra. ఆ రోజు అఖిల్ రాను అంటే ఏదో పని ఉన్నాను. అఖిల్ వచ్చే పని ఏం చేస్తానంటే మా తమ్ముడికి ఫోన్ చేయాలి. నిన్న It's a leg side ball. అవుట్ అయిపోయారు. బౌల్డ్. యశ్వంత్ రెడ్డి అవుట్. శాంతా బౌలింగ్.
కన్వర్టెడ్. అఖిల్ లెగ్ సైడ్ తరలించడం జరిగింది. సింగిల్ టేకెన్. బ్యాటింగ్ ప్రవీణ్ రెడ్డి, గుడ్ బౌలింగ్. మంచి డాట్ బాల్ అంజు నుంచి. చక్కని కంబ్యాక్. అంతా తన్వీర్ రియాక్షన్ ఉన్నట్టుంటుంది పాకిస్తాన్ బౌలర్. మరొక డాట్ బాల్. వరుసగా 2 డాట్ బాల్ వేసాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంతే తన్వీర్ బౌలింగ్ యాక్షన్. బౌలింగ్లో యాక్షన్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నాడా? ఈసారి మాత్రం షార్ట్ బాల్. పెద్ద షాట్ బ్యాట్స్మెన్ నుంచి, పెద్ద 6. అద్భుతమైన షాట్ బ్యాట్స్మెన్. ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మాట్లాడుతుంది బాగుంటుంది. ఒక మంచి షాట్. బౌలర్ పక్క నుంచి స్ట్రైట్గా చెట్టు తగిలి అక్కడ ఆగిపోయింది. 11-4 వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ హబీబ్ అందుకున్నాడు బంతిని. మంచి షాట్. అంజు కౌంటీ అఖిల్. చక్కటి డిఫెన్స్, ఎటువంటి పరుగు లేదు. అంజు ఓవర్. 4వ ఓవర్కు రంగంలో దిగిన శాంత. 11 ఓవర్లు ముగిసేసరికి 94 పరుగులు, 4 వికెట్లు. కేపీసీసీ టీం రంగంలోకి మరొకసారి శాంత కుమార్ 4వ ఓవర్ వేయడం కోసం రంగంలోకి వచ్చాడు. మొదటి బంతిని ఫుల్ టాస్ని బ్యాక్ సైడ్ ఆడే ప్రయత్నంలో మిస్ అయ్యి అతనికి తగిలింది బాల్. బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఉండాలి. అద్భుతమైన క్యాచ్ అని చెప్పుకోవాలి. క్యాచ్ అనే ఛాన్స్, అది అవుట్ అయ్యే ఛాన్స్. మొత్తానికి అది అర్థం కాని పరిస్థితి. బ్యాట్ కింద కొట్టాడు, బాల్ బ్యాట్ తాకుతూ వెళ్ళిందని చెప్పి కీపర్ డిసైడ్ చేశాడు. కానీ అది అంపైర్ నాట్అవుట్గా పరిగణించాడు. మంచి బౌలింగ్తో శాంత 2 వికెట్లు పలగొట్టాడు. మరొక షాట్కి ప్రయత్నం. ఈసారి మరొక డాట్ బాల్. ప్రెషర్లో బ్యాట్స్మెన్. అద్భుతమైన బాల్ మరొకసారి శాంత నుంచి. మరొక డాట్ బాల్. గట్టి షాట్కి ప్రయత్నం. నేరుగా యూసుఫ్ చేతికి. అక్కడ మంచి ఫీల్డింగ్. యూసుఫ్ ద్వారా అందుకోలేకపోయాడు క్యాచ్ని. కానీ చాలా చక్కగా శరీరంతో బాల్ని ఆపాడు యూసుఫ్. శాంత టు అఖిల్. ఇప్పుడు దాకా ఎటువంటి పెద్ద హిట్కి ప్రయత్నించలేదు. కేవలం ఒక 6తోనే ఆగిపోయి ఉన్నాడు. మరొకసారి గట్టి కొట్టాడు. మొత్తానికి బౌండరీ చేరింది బాల్. మొత్తానికి 6 runs. అద్భుతమైన షాట్. మంచి దెబ్బలు కొడతాడు, మంచి భారీ దెబ్బలు కొడతాడు మన అఖిల్. ఒక కౌంటీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. బౌలింగ్లోకి యూసుఫ్. ఒక మంచి అద్భుతమైన బాల్. స్లిప్లో లోకి. ఒక మంచి బాల్ యూసుఫ్ నుంచి. మరొక చక్కటి బంతి. షాట్కి ప్రయత్నం. మంచి డాట్ బాల్ యూసుఫ్ ద్వారా. అఖిల్ మరొక పెద్ద షాట్కి ప్రయత్నం. నేరుగా సునీల్ చేతికి. మంచి ఫీల్డింగ్. బ్యాటింగ్లోకి ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఇతను చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 27 బంతుల్లో 46 పరుగులు, 3 సిక్స్లు, 3 4లు, 5 సిక్స్లతో మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మంచి బౌలింగ్తో చెలరేగుతున్నాడు. మరొక షార్ట్ బాల్ నేరుగా ఫీలర్ మధ్యలోకి. అద్భుతమైన ఫీలింగ్ అక్కడ. సునీల్ సూపర్ ఫీలింగ్ అని చెప్పుకోవాలి. మొత్తానికి తన టీం కోసం 3 పరుగులు సేవ్ చేశాడు. శాంత చివరి బంతి, చివరి ఓవర్. వరుసగా 5 ఓవర్లు కొట్టించిన
కెప్టెన్, శాంతాన్ని ప్రాణాలు తోడేస్తున్న కెప్టెన్. మొత్తానికి శాంత మరొక గట్టిగా కొట్టే ప్రయత్నం, సరిగా బ్యాట్కి కనెక్ట్ అవ్వలేదు, నేరుగా అంజు చేతికి. ఇంకేలే నువ్వు వరుసగా మన వాళ్ళు ఏడవద్ది. వా, ఒక మంచి షాట్కి ప్రయత్నం కానీ వైడ్గా ప్రకటించిన అంపైర్ శాంతకుమార్. ఒక అద్భుతమైన షాట్ అఖిల్ నుంచి, బౌలర్ నెత్తిపై నుంచి 6. మరొక్క షాట్ కి ప్రయత్నం ఈసారి భరత్ చేతికి వెళ్తుందా లేదా? లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు. గాల్లోకి బంతి, ఫీల్డర్ దాన్ని అందుకోలేకపోయాడు. మొత్తానికి 4 పరుగులు వెళ్తాయా లేదా చూడాలి. లేదు, అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ అంజు నుంచి. మొత్తం మీద 2 పరుగులు సాధించుకున్నారు. టెస్ట్ బాల్ అంటే ఏంది? అద్భుతమైన బాల్, అవుట్ అవుట్. మరో అద్భుతమైన బాల్ నేరుగా గుట్లోకి. 1 పరుగుతో స్ట్రైక్ మార్చుకునే ప్రయత్నం. 2వ రన్కి వెళ్తే ఒకటే ఛాన్స్. మొత్తానికి ఓవర్, చివరి బంతి. శాంత చివరి ఓవర్, చివరి బంతి. ఒక మంచి కట్టుకు ప్రయత్నం, మరొకసారి డాట్ బాల్. శాంత గుడ్ స్పెల్ అని చెప్పుకోవాలి. మొత్తానికి శాంత 5 ఓవర్లు పూర్తి చేసుకొని 36 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బౌలింగ్లోకి 2వ ఓవర్ వేయడం కోసం వచ్చిన యూసఫ్ బాలు వేయబోయే తరుణంలో అంపైర్ బౌలర్ని నిరాకరించాడు. వైడ్ ప్లస్ 4 runs. అద్భుతమైన ఛాన్స్ ఇది కేపీసీసీకి. ఇలాంటి అవకాశాలని ఎవరు వదులుకుంటారు? అఖిల్ చాలా నిదానంగా ఆడుతున్నాడు. అంత ఓపిక లేదు ఆయనకి. అయినా ఈరోజు చాలా నిదానంగా, ప్రధానంగా ఆచితూచి ప్రతి బాల్ని కొట్టే ప్రయత్నం చేయట్లేదు. అబ్బా, మరొక మంచి యార్కర్ యూసుఫ్ ద్వారా. ఎంత చిన్నగా ఆడడం మేము ఎప్పుడు చూడలేదు అఖిల్ని. ఈరోజు సునాయాసంగా ప్రతి బంతిని ఆచితూచి ఆడుతున్నాడు. మరొకసారి యార్కర్ వేసే ప్రయత్నం, మరొకసారి డాట్ బాల్. మంచి బౌలింగ్తో యూసుఫ్. ఇంత జాగ్రత్తగా ఎప్పుడు ఆడలేదండి కరీముల్లా బాయ్. ఆయనకి ఏం చెప్పి పంపించాడో తెలియదు. కొట్టే ప్రయత్నం చేశాడు కానీ బాల్ తనకంటే హైట్ రావడంతో సునాయాసంగా ఫీల్డర్ దగ్గరికి బాల్ని పంపించాడు. ఈ బాల్ని ఏం చేయగలుగుతాడు? ఈ బాల్ని కూడా ఏం చేయలేకపోయాడు. మొత్తానికి యూసుఫ్ అద్భుతమైన బౌలింగ్. గట్టి కొట్టే ప్రయత్నం కానీ ఈసారి బ్యాట్ని పైకెత్తకుండా నేలకేసి కొట్టాడు. 2వ రన్కి సూపర్ ప్రయత్నం అని చెప్పుకోవాలి. అఖిల్ రన్అట్ అయ్యే ఛాన్స్ కానీ నో ఛాన్స్. అద్భుతమైన రన్నింగ్ అని చెప్పుకోవాలి 2 బ్యాట్స్మెన్ల మధ్యన. మొత్తానికి ఓవర్ 15 పరుగులు పూర్తి చేసుకొని 122 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన కేపీసీసీ టీం. బౌలింగ్లోకి ఖలీల్. ఒక అద్భుతమైన బాల్ కానీ అది వైడ్గా ప్రకటించిన అంపైర్. వైడ్ రన్. ప్రవీణ్ కుమార్ రెడ్డి కేవలం 2 పరుగులు దూరంలో ఉన్నాడు తన అర్ధశతకాన్ని పూర్తి చేయడానికి. చాలా సునాయాసమైన బ్యాటింగ్. నేరుగా ఫీల్డర్ చేతికి ఎటువంటి పరుగు లభించలేదు. ఈ 2 పరుగులు సాధించాలని ఆచితూచి బ్యాటింగ్ ఆడుతున్నాడు. 48. మరొకసారి కట్ చేసే ప్రయత్నం కానీ అద్భుతమైన డాట్ బాల్. అక్కడ ఖలీల్ ప్రెజర్లో బ్యాట్స్మెన్. మరొకసారి గట్టి కొట్టే ప్రయత్నం కవర్స్ మీదగా కానీ ఎటువంటి ప్రయోజనం దొరకలేదు. ఎందుకంటే
బ్యాట్స్మెన్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాడు. ఏ బంతిని కొట్టాలి, ఏ బంతిని కొట్టకూడదని. మరొక డాట్ బాల్ ఖలీల్ నుంచి అద్భుతమైన బౌలింగ్. బ్యాట్స్మెన్ని తికమక పెడుతున్న బౌలర్ ఖలీల్. బౌలింగ్లో బ్యాట్స్మెన్ తడబడుతున్నాడని చెప్పుకోవచ్చు. అతను బౌలింగ్కి ఏ విధంగా ఎదుర్కోవాలో అతను కొద్దిగా ఆలోచనలో పడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు, గట్టిగా కొట్టాడు. కానీ నేరుగా ఫీల్డర్ చేతికి అద్భుతమైన క్యాచ్ అక్కడ సునీల్. మొత్తానికి బ్యాట్స్మెన్ ప్రెజర్లో పెట్టి మొత్తానికి ఒక వికెట్ కొల్లగొట్టిన మన ఖలీల్. మంచి క్యాచ్. ఒక అర్ధ శతకం మిస్ అయిందని చెప్పుకోవాలి. బ్యాట్స్మెన్ ప్రెషర్లో ఉండి గట్టి కొట్టే ప్రయత్నం నేరుగా ఫీల్డర్ చేతికి. ఇప్పుడే మరో వెంకీ రంగంలోకి. వెంకీ ఒక అద్భుతమైన యార్కర్ ఖలీల్. మరొకసారి ఈ ఓవర్లో సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కొల్లగొట్టిన ఖలీల్ మొత్తానికి మంచి బాల్తో అలరిస్తున్నాడు. మరొకసారి రంగంలో దిగిన కెప్టెన్ టు అఖిల్ ఈ ఓవర్తో తన ఖాతాని ఈ ఓవర్తో అతను స్ట్రైక్ రేట్ని మెరుగుపరుచుకుంటాడా, లేక ఈ ఓవర్ కూడా ఆచితూచి ఆడి తన స్ట్రైక్ రేట్ని కిందకి జారవిడ్చుకుంటాడా చూడాలి. సెట్ చేయడం కదా మరొకసారి వైడ్ వేసిన కెప్టెన్. అద్భుతమైన బాల్, ఫుల్ టాస్ బాల్. అఖిల్ ఈరోజు చాలా గట్టి కొట్టాడండి. ఈసారి మాత్రం వేచి మరి దెబ్బ కొట్టాడు. మొత్తానికి 4 runs. తన స్ట్రైక్ రేట్ని మెరుగుపరుచుకునే తరుణంలో ఒక మంచి షాట్ కొట్టాడు. ఈ బంతిని ఎలా ఎదుర్కొంటాడో అఖిల్. మరొకసారి గట్టి కొట్టే ప్రయత్నం. ఈరోజు అఖిల్కి పిచ్ సహకరించట్లేదా, లేకుంటే బౌలర్లు సహకరించట్లేదా? కానీ అఖిల్ అంత డల్గా ఆడడం ఇది ఫస్ట్ టైం. ఈసారి మాత్రం బలంగా ఊపాడు. సరిగ్గా బ్యాట్కి కనెక్ట్ అవ్వలేదు. అద్భుతమైన బాల్ అక్కడ చేయను నుంచి. కానీ ఇలా ఎక్స్ట్రా బౌన్స్ అయిందండి ఈసారి. బాల్ మాత్రం పిచ్చి పడి అర్థం కాని పరిస్థితి. అఖిల్ ఈరోజు తడబడ్డాడు. 17 ఓవర్లు ముగిసేసరికి 128 పరుగులు, 5 వికెట్లు కేపీసీసీ. వెంకీ తన గేరు మార్చి పైకి కొట్టే ప్రయత్నంలో హబీబ్ అద్భుతమైన ఫీలింగ్. అక్కడ కిక్కు కొట్టి మరి బ్యాట్తో కొట్టాడండి మన వెంకీ. ఇందాక అద్భుతమైన ఓవర్ వేసాడు మన ఖలీల్. ఇప్పుడు వెంకీ ఏ విధంగా ఎదుర్కొంటాడు ఖలీల్ని. మంచి స్లో బాల్ వేసే ప్రయత్నం నేరుగా ఫీల్డర్ చేతికి. అక్కడ మంచి ఫీల్డర్ సునీల్ ఇందాక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మరొక స్లో బాల్ ఖలీల్ నుంచి. ఈ వెంకీ బ్యాట్స్మెన్ కిక్ కొడుతున్నాడు అండి. కిక్ కొట్టి మరి బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఈ బ్యాట్స్మెన్ పేరు వెంకీ, జస్ట్ కిక్ వెంకీ. మరొకసారి కిక్ వేసాడండి. కిక్ వేసి మరి బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ కిక్ కొట్టడంలో కొద్దిగా లేట్ అవుతుంది బాల్. మరొకసారి కిక్ కొట్టే ప్రయత్నం.
అద్భుతమైన ఫీలింగ్ అక్కడ అంజు నుంచి. అది 12 అడుగులు వా, మంచి అవకాశం అండి ఇది అఖిల్కి. అద్భుతమైన షాట్. ఆ బాల్ మళ్ళీ తిరిగి రాదని చెప్పి అనుకుంటున్నాం. బాల్ అన్ని పోగొడుతున్నా అఖిల్. 137 పరుగులు, 5 వికెట్లు, 18 ఓవర్లు. మా పక్కన ఉన్నాడు. నాట్ అవుట్. కిక్ వెంకి బ్యాటింగ్లోకి. కిక్ వెంకి మరొక్కసారి కిక్ వేసాడు, కానీ ఈసారి బాల్ వెనక్కి పోయింది. ఇక్కడ బాల్ కోసం రాజేష్ అన్న పరుగో పరుగు పరుగో పరుగు పరుగో పరుగు పరుగో పరుగు. బాల్ మొత్తానికి కాల్తో ఆపాడు బంతిని రాజేష్ అన్న. వాట్ ఏ బాల్, వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ ఫీల్డింగ్, వాట్ ఏ బాల్. ఓ, ఈసారి అద్భుతమైన బాల్ జయన్న నుంచి. వా, మరొకసారి గట్టికి కొట్టే ప్రయత్నం. మరొక డాట్ బాల్ జయన్న నుంచి. ఓ, మరొక డాట్ బాల్. వాట్ ఏ బౌలింగ్, వాట్ ఏ బౌలింగ్. ఈరోజు బ్యాట్స్మెన్ దేనికో చిన్నంగా ఆడాలనుకుంటున్నాడు. ఈసారి గట్టి కొట్టే ప్రయత్నం. గాల్లోకి బంతి, దాన్ని ఎవరు ఎదుర్కొంటారో చూడాలి. అక్కడ హబీబ్ ఎటువంటి మిస్టేక్ చేయకుండా తన 2 చేతులతో బాల్ని అందుకొని అఖిల్ లాంటి బ్యాట్స్మెన్ని పెవిలియన్ పంపించాడు. మొత్తానికి 1 వికెట్ కొల్లగొట్టిన కెప్టెన్ జయన్న ఒక పెద్ద వికెట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక హార్డ్ హిట్టర్ని వెన్ను తిరిగిచ్చాడు. బ్యాటింగ్ నుంచి అతన్ని పెవిలియన్ పంపించాడు. ఇప్పుడు రంగంలోకి యోహాన్ చక్కటి సింగల్తో తన ఖాతాని మొదలుపెట్టాడు. అక్కడ ఖలీల్ బాల్ కోసం మంచి ఫీల్డింగ్, కానీ 2 పరుగులు సాధించుకున్నారు బ్యాట్స్మెన్స్. 19 ఓవర్లు ముగిసేసరికి 143 పరుగులు, 6 వికెట్లు కేపీసీసీ 11. వాట్ ఏ షాట్. నేరుగా అన్వర్ చేతికి. అన్వర్ పడతాడా లేదా? అద్భుతమైన క్యాచ్. అక్కడ మరో వికెట్ కొల్లగొట్టాడు ఖలీల్. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కేపీసీసీ 11కి. ఇది ఎదురు దెబ్బ. ధర్మతేజ, ఇతని బ్యాటింగ్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. అతను పట్టుకోవడం కూడా ఒక మాదిరిగా పట్టుకుంటాడు బ్యాట్ని. ధర్మం నేరుగా. అరే రే 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 రే, మంచి అవకాశాన్ని చేజార్చిన శాంత మొదటి బంతిని ధర్మతేజాన్ని అవుట్ చేసే తరుణంలో క్యాచ్ వదిలి తన ఖాతాని 2 పెంచాడు మన శాంత. ధర్మతేజ ఎటువంటి ధర్మం లేకుండా అబ్బా, మరొకసారి వాయిడ్ వేసిన ఖలీల్. ధర్మతేజకి ఎటువంటి దయా దాక్షిణాలు ఉండవండి. ఏ బౌలర్ అయినా సరే బంతిని గాల్లో కొట్టాలని చూస్తూ ఉంటాడు. మరొక ఫుల్ టాస్ బాల్, దాన్ని కూడా అందుకోలేకపోయాడు ధర్మ. ఆట ఆడే తరుణంలో బ్యాట్స్మెన్ ఈసారి ఎక్స్ట్రా బౌన్స్. వాట్ ఏ కీపింగ్, వాట్ ఏ కీపింగ్, అద్భుతమైన కీపింగ్ అండి. బాల్ పట్టమంటే వాలీబాల్ ఆడుతున్నాడు మన కీపర్. వాహ్, వాట్ ఏ డిఫికల్ట్ బాల్, టెరిఫిక్ బాల్. ధర్మ మరొకసారి స్ట్రైక్ కొట్టాడు. అక్కడ అన్వర్ మంచి ఫీల్డర్, కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. ధర్మ
ధర్మతేజ యోహాన్. మిస్టర్ యోహాన్ టు ధర్మతేజ అండ్ ఖలీల్ బౌలర్. ధర్మతేజ చక్కటి షాట్, అక్కడ పాయింట్ మీదకి అద్భుతమైన షాట్ కొట్టి తన మొదటి బౌండరీని తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి ఖలీల్ ఓవర్. 20 ఓవర్లు ముగిసేసరికి 153 పరుగులు, 7 వికెట్లు. కేపీసీసీ బౌలింగ్లోకి కెప్టెన్. నేరుగా బౌలర్ తలపై నుంచి మంచి షాట్, కానీ అక్కడ అద్భుతమైన ఫీల్డర్ అన్వర్ కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. వదిలేడు కానీ ఎప్పుడు వదిలేడు? టీఎం ఎవరో సైడ్ సరిపోయాడు. 48 కొట్టాడు, 48 కొట్టాడు. ఎంతనా వచ్చింది? 2000. పెద్ద షాట్ ఈసారి నేరుగా హబీబ్ జబ్దికి ఎటువంటి తప్పు చేయలేదు. మరొక క్యాచ్ హబీబ్ ద్వారా. ధర్మతేజ అవుట్. మొత్తానికి కెప్టెన్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక పెద్ద షాట్ అక్కడ సునీల్ ఫీల్డర్. అద్భుతమైన ఫీల్డింగ్ సునీల్ నుంచి. ఈసారి గాల్లోకి బంతి. యోహాన్ అవుట్ అయ్యే ఛాన్స్. అక్కడ సునీల్ బిడ్డలు ఎగరేశాడు. అతన్ని ట్రేడ్ మార్క్ ని ఆయన నిలబెట్టుకున్నాడు. అది మామూలే. సూపర్ 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 అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ట్రేడ్ మార్క్ అదే. ఆయనకి ఒకసారైనా బిడ్డను ఎగరేయకపోతే ఆయనకు నిద్ర రాదు. కెప్టెన్ మరొకసారి సునీల్ని అరుస్తూ ఉన్నాడు. అద్భుతమైన బాల్ అక్కడ జయన్ నుంచి. నేల 35 పెళ్ళి నాకు కార్డు పెట్టాను. వైడ్ బాల్. మరొక్కసారి క్యాచ్ని చేజార్చిన మనలోకి వాలీబాల్ ఆడుతున్నాడు. ఇందాక బాల్ని వాలీబాల్ ఆడాడు, ఈ బాల్ని వాలీబాల్ ఆడాడు. ఇప్పుడు పడుతున్నాడు. ఇందాక పట్టలేదు. అద్భుతమైన బాల్ అక్కడ యూసుఫ్ నుంచి. మరొక షాట్కి ప్రయత్నం నేరుగా శాంత చేతికి. చివరి బంతి. అబ్బా వాట్ ఏ బౌలింగ్ యూసుఫ్ ద్వారా. అద్భుతమైన బాల్ ఇక్కడ. బౌలింగ్ లోకి జయ టు కెప్టెన్. ఇరవై 22వ ఓవర్. 22.1. 23వ ఓవర్ జరుగుతూ ఉంది. మొత్తానికి మంచి కంబ్యాక్ కేపీసీసీ టీంకి ఎదురు దెబ్బని చెప్పుకోవాలి. ఇది ఒక తరుణంలో ఇది మనం గమనించనే లేదు. మొత్తానికి వికెట్ కొల్లగొట్టాడు. వికెట్ పడిపోయింది. హిట్ వికెట్. గుడ్ వికెట్. ఒక వికెట్ మరొకసారి కొల్లగొట్టాడు మన కెప్టెన్. ఇది బై లక్ వికెట్ అని చెప్పుకోవాలి. అతను కాళ్ళతో అతనే తొక్కుని అవుట్ అయ్యాడు. ప్రసాద్ అనే వ్యక్తి తన చేతితోనే తన కంట్లో పొడుచుకొని అవుట్ అయ్యాడు. గాల్లోకి బంతి. యూసుఫ్ మంచి క్యాచ్. మరొక అవకాశం. ఈ కెప్టెన్ పాపం బౌలింగ్ వేసి కష్టపడి బౌలింగ్ వేస్తుంటే సునాసమైన క్యాచ్ని వదులుకుంటున్న ఎల్విసిసి టీం ప్లేయర్స్ మంచి అవకాశాలని కొలగొడుతున్నారు. మన ఎల్విసిసి టీం వాళ్ళు అద్భుతమైన క్యాచ్ చేసుకో ఉంటే తన ఖాతాలోకి 4 వికెట్లు చేరాయి. మరొక షాట్కి ప్రయత్నం యోహాన్, కానీ మిస్ అయింది. 4 ఓవర్లకి అతను 17 పరుగులు వేసి 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కొల్లగొట్టాడు మన జయన్న. ఈసారి ఛాన్స్. అద్భుతమైన క్యాచ్ అక్కడ అమర్ ద్వారా. మొత్తానికి 4వ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ జయన్న నుంచి. వా వాట్ బౌలింగ్ అండి. మరొకసారి క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అక్కడ యూసుఫ్ కి చేరువలో లేదు, చాలా దూరంలో పడింది. మొత్తం మీద మంచి ఓవర్ జయన్న నుంచి. 4 ఓవర్లకి 18 పరుగులు ఇచ్చి 4 వికెట్ల కొట్టిన జయ. రంగంలోకి యూసుఫ్ 3 ఓవర్లకి 14. ఎటువంటి వికెట్ తీయలేదు యూసుఫ్, కానీ అద్భుతమైన బౌలింగ్. అబ్బా స్లో బాల్ కాళ్ళ కిందకి. అక్కడ అంజు ఫీల్డర్ అద్భుతమైన ఫీల్డింగ్. అక్కడ త్రో అయ్యే ఛాన్స్ ఉంది, కాకపోతే బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అయిందల్లా. అక్కడ రన్అట్ అయ్యే ఛాన్స్ లేదు. 2 పరుగులు సాధించుకున్నాడు యష్. ఫ్రెష్ రెండో పరుగు కోసం ఫ్రెష్ అవుట్ అయ్యే ఛాన్స్. ఎక్కడ కీపర్ అలర్ట్ గా లేడు. ఫ్రెష్ ఒక మంచి షాట్ నేరుగా అన్వర్ చేతికి. అక్కడ అన్వర్ మరి 2 పరుగులు సాధించుకున్నాడు ఫ్రెష్. దిగినప్పటి నుంచి ప్రతి బాల్కి 2 పరుగులు సాధిస్తూ ఉన్నాడు. వావ్ ఫ్రెష్ బంతిని ఫ్రెష్కే వేసిన యూసుఫ్. ఫ్రెష్ బంతి ఫ్రెష్కే వేసిన మన యూసుఫ్. ఈసారి ఫుల్ టాస్. అక్కడ భరత్ మిస్ ఫీల్డ్. అక్కడ అంజు ఫీల్డర్. బా వాట్ రన్నింగ్ ఫ్రెష్. ప్రతి బాల్కి 2 పరుగులు తిరుగుతూనే ఉన్నాడు. కేపీసీసీ 172 పరుగులు 10 వికెట్లు. చివరి ఓవర్ జయ కెప్టెన్. ఈసారి గాల్లోకి బంతి అంజు అందుకుంటాడా లేదా చూడాలి. అంజు అందుకోలేకపోయాడు. మొత్తానికి బాల్ని బీట్ చేసి బౌండరీ తరలించాడు. మొత్తానికి 4 రన్స్. మరొక్కసారి అడ్డంగా ఆడే ప్రయత్నం. డాట్ బాల్. వాట్ ఏ షాట్. అక్కడ ఖలీల్ ఫీలర్ అద్భుతమైన ఫీలింగ్. అక్కడ ఖలీల్ నుంచి 2 పరుగులు సాధించారు. 3వ పరుగు కోసం ప్రయత్నం, కానీ ఈసారి అవుట్ అయ్యే ఛాన్స్. క్యాచ్ అయ్యే ఛాన్స్, కానీ అక్కడ అద్భుతమైన ఫీలింగ్. అక్కడ మన అమర్ నుంచి రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుట్. మరొకసారి వికెట్ కోల్పోయిందని చెప్పుకోవాలి కేపీసీసీ. లేదు, నాట్ అవుట్. చివరి 2 బంతులు ఫ్రెష్ 7 బంతుల్లో 9 పరుగులు సాధించాడు. వాట్ ఏ షాట్. కవర్స్ మీదగా మంచి షాట్. అక్కడ 4 వెళ్తుందా లేదా చూడాలి. అక్కడ ఫీల్డర్ అన్వర్ అద్భుతంగా వచ్చి కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. సూపర్ ఫీల్డింగ్. అక్కడ ఓవర్ చివరి బంతిని గట్టిగా కొట్టే ప్రయత్నం. కవర్స్ మీద పాయింట్ మీద మంచి షాట్. అది చివరి బంతిని 4గా తరలించిన మన రాజేష్. మొత్తానికి 184 పరుగులు 10 వికెట్లు 25 ఓవర్లకి కేపీసీసీ టీం. ఇక్కడతో మొదటి ఇన్నింగ్స్ పూర్తయిపోయింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందండి. లేక్యూ క్రికెట్ క్లబ్లో నుంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా సునీల్ అన్న నబీబ్ అన్న దిగారు. సునీల్ అన్నకి ఇంకొక పేరు ఉందండి, లక్కీయెస్ట్ మ్యాన్. ఆయన ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో అట్లీస్ట్ 2-3 లైఫ్లు వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. సునీల్ అన్న అది ఒక ట్రేడ్ మ్యాక్ అదృష్టం అండి. అది అంత అదృష్టం ఉందో సునీల్ అన్నకి, అంత అదృష్టవంతుడు. చూద్దాం ఏం జరుగుతుందో.
ఫస్ట్ ఓవర్ కర్ముల్లా అన్న వచ్చారు బౌలింగ్ వేయడానికి. మెయిన్ ఎంపైర్గా అన్వర్ బాయ్, లెగ్ ఎంపైర్గా లోకేష్ అన్న. స్టార్ట్ ద మ్యాచ్. ఫస్ట్ బాల్ అండి, ఇట్స్ ఎ గుడ్ బాల్ అండ్ స్లోవర్ బాల్. సునీల్ అన్న అటెంప్ట్ అయ్యాడు, కొడతాడు అనుకున్నాను కానీ మిస్ అయింది. మీరు సెకండ్ బాల్ మంచి బాల్ అండి, వికెట్కి జస్ట్ మిస్. సునీల్ అన్న కాళ్ళు తీసుంటే వికెట్ ఎగిరిపోయేది. మంచి షాట్ అండి సునీల్ అన్న. ఇట్స్ ఏ 4 runs. ఫస్ట్ 2 బాల్ అబ్జర్వ్ చేశారండి సునీల్ అన్న ఎలా వస్తుంది, బ్యాట్కి వస్తుందా రావట్లేదా అని. చూద్దామని వచ్చానా, అదే చూద్దామని వచ్చా అన్నా. మళ్ళీ కట్ షాట్ అండి. ఇక్కడ మంచి ఫీల్డింగ్ ద్వారా ప్రసాద్ అన్న మంచి ఫీల్డింగ్ అండి. అన్న 4వ బాల్ వేస్తున్నాడు, ముందరకు వచ్చి చేశారు కానీ అక్కడ ఫీల్డింగ్ నరేష్ అన్న మంచి ఫీల్డింగ్ అండి. నరేష్ అన్న మంచి ఫీల్డింగ్ చేశారు. మంచి బాల్ అండి కర్మూల్ ద్వారా. ఈ ఓవర్లో ఓన్లీ ఒక్క 4 ఒకటే వచ్చిందండి, మిగతా డాట్ బాల్స్. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్, లాస్ ఆఫ్ 0 wickets, లాస్ ఆఫ్ 4 runs. చూడాలి ఈ ఓవర్లో అన్న పేరు ఎన్న పేరు ఏం పేరు అన్న, బౌలింగ్ వేసి అన్న పేరా రాజేష్ అన్న అండి. న్యూ బౌలర్ అండి ది అటాక్ రాజేష్ అన్న బౌలింగ్లోకి. అబీబ్ అన్న స్ట్రైక్లోకి అండి. అబీబ్ అన్న ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తాడు ఈ మ్యాచ్లో. లెట్స్ సీ ది మ్యాచ్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ అన్న. ఫస్ట్ బాల్తోనే అన్న టెట్ మార్క్ షాట్ అండి అది. ప్రతిసారి ఆ బాల్ వేస్తే అలాంటి 4 కొడుతుంటాడు అబీబ్ అన్న. ఫస్ట్ బాల్ 4 runs. అబీబ్ అన్న అసలు ఒక్క బాల్ కనెక్ట్ అయిందంటే అన్న 50 కొట్టే వరకు ఉండడండి. సెకండ్ బాల్ రాజేష్ అన్న వేస్తున్నారు. టూ బాల్స్ కంప్లీటెడ్ అనుకునే లోపల ఫస్ట్ బాల్ 4 పోయిందండి. సెకండ్ బాల్ చూడాలి. మంచి బాల్ కానీ సెకండ్ బాల్ కూడా అలానే పుష్ చేశాడు. ఇక్కడ సింగిల్ రన్ ఓన్లీ అండి. ఎడ్జ్ అయిందండి కానీ ఇక్కడ కర్ముల్లా అన్న ఇట్స్ అవుట్. సునీల్ అన్న చాలా రేర్గా అవుట్ అవుతుంటాడండి, అసలు చాలా రేర్ ఇది అన్న. మామూలుగా అవుట్ అవ్వడు. అఖిలన్న చెప్తున్నారు బ్యాట్ ఇంకొకరు ఆడాలని కోసం అన్న అవుట్ అయ్యాడంట అఖిలన్న అంటున్నాడు. లోకేష్ అన్న అండి, నేమ్ వచ్చి లోకేష్ టైమ్. మంచి ఆల్రౌండర్ అండి, టీంకి మంచి
మంచి కామ్ అండ్ కంపోజ్గా ఆడతాడు అన్న. అట్ట పోలేదు బాల్ దిక్కు కదా ఇట్లా వెనక్కి వచ్చి వాళ్ళు కింద దిగుతున్నారు. బ్రో న్యూ బ్యాట్స్మెన్ స్ట్రైక్లోకి లోకేష్ అన్న. ఫస్ట్ బాలే మంచి బాల్ అండి రాజేష్ అన్న ద్వారా. ఇట్స్ ఏ డాట్ బాల్. సేమ్ షాట్ అండి ఇందాక లాగానే అబ్బీబన్లానే, కానీ ఇట్స్ 4 runs. లోకేష్ అన్న అతను ఇన్నింగ్స్లో స్కోర్ని స్టార్ట్ చేశాడు 4 runsతో. అబీబ్ అన్న మళ్ళీ సేమ్ షాట్ అండి. అబీబ్ అన్న అలా కొడతానని కూడా అలానే బోలేస్తుంటారు అన్నోళ్ళు. చూడాలి, అబీబ్ అన్న సేమ్ బాల్ సేమ్ షాట్స్ ఆడుతుంటాడు. ఓకే, మంచిగా ఫీల్ సెట్ చేస్తారు కర్ముల్లా అన్న. బాల్ తగినట్టు ఫీల్ సెట్ చేసుకున్నాడు. ఓ మంచి బాల్ అండి, గుడ్ బాల్ ఫ్రమ్ కర్ముల్లా అన్న. ఓ ఇక్కడ 4 runs అండి. తెలుసు కదా మీ దగ్గరకు వస్తారు. అబీబ్ అన్న ఓన్లీ 4తోనే డీల్ చేస్తానండి స్కోర్ని. మంచి డిఫెన్స్ అబీబ్ అన్న. ఇక్కడ కట్ షాట్, కానీ అక్కడ మంచి ఫీల్డింగ్ అండి ధర్మతేజ బ్రో దగ్గర నుంచి. మంచి ఫీల్డింగ్, లా బాల్ అండి, 3rd ఓవర్లో లాస్ట్ బాల్. It's a reverse sweep, but it's a dot ball. 3 ఓవర్ కంప్లీట్ అయిపోయాయండి. కూర్చో ఫీలింగ్ కావాలప్పుడు లేదు. కూర్చో కావాలప్పుడు. మంచి బౌలింగ్ అండి. ఇక్కడ అబీబ్ అన్నకు కొంచెం అదృష్టం కలిసి వచ్చిందండి, కానీ దాన్ని 4గా తీసుకెళ్తాడా లేదా అనేది డౌట్. కానీ అక్కడ 4 పడదని కర్ముల్లా అన్న మంచి ఫీల్డింగ్ ద్వారా ఇట్స్ 3 runs అండి. 3 runs తీసుకున్నారు. అబీబ్ అన్న సునీల్ అన్న అదృష్టం అంతా అబీబ్ అన్నకు వచ్చినట్టుంది ఈరోజు.
చూద్దాం మీ లైఫ్ని హబీబ్ అన్న ఎంతవరకు తీసుకెళ్తాడో. మంచి షాట్ అండి లొకేషన్. 4 runs. మంచి బాల్ అండి రాజేష్ అన్న ద్వారా. ఇట్స్ ఏ డాట్ బాల్. ఇట్స్ ఏ వైడ్ అండి. .3 overs 30 runs, loss of 1 wicket. హబీబ్ అన్న మంచి 8 balls 70 runs కొట్టాడు, 3 4s. సేమ్ బాల్ అండి, కానీ ఈ లొకేషన్ ఈసారి షాట్ మిస్ అయింది. లొకేషన్ కూడా 6 balls 8 runs కొట్టాడు, 2 4s వాటిలో. షాట్కి ట్రై చేశాడు లొకేషన్, కానీ ఈ ఓవర్లో 3సారి అండి ఈ షాట్ ఆడడం. ఫస్ట్ బాల్ కనెక్ట్ అయింది కదా అని చెప్పి 2 balls ట్రై చేశాడు, అవి 2 మిస్ అయ్యాయి. 4th over స్టార్ట్ అవుతుందండి. యోగి మిస్టర్ యోగేష్ మిస్టర్ యోహాన్ బౌలింగ్ అండి. ఫోర్త్ ఓవర్ స్టార్టింగ్ అండి. మిస్టర్ యోహాన్ బౌలింగ్లోకి. రాజేష్ 2 overs వేసాడు, 70 runs, 1 wicket కూడా తీశాడు. మంచి బౌలింగ్ అండి యోహాన్ నుంచి. యోహాన్ మంచి బౌలింగ్ వేస్తున్నారండి. వేరియేషన్ అండి, మంచి బౌలింగ్ బై యోహాన్. మంచి వేరియేషన్స్ కూడా వేస్తున్నారు. స్లోవర్ బాల్స్, బౌన్సర్స్, అన్ని బాల్స్ ట్రై చేస్తూ ఉన్నారు.
వా షాట్ అండి లోకేష్ అన్న. ఓ అక్కడ ఫీల్డింగ్ కోసం నరేష్ అన్న మంచి ఫీల్డింగ్ అండి, మామూలుగా అది మంచి షాట్. బౌలింగ్ వెళ్ళాను కాదు, ఫీల్డింగ్ కీపింగ్ ఏం చేస్తాను, బౌలింగ్ అందరు కూడా చెప్పు. ఆహా అన్న అఖిల్ అన్న నువ్వేమనుకుంటావు ఏంటి ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చేస్తాడు అన్ని. ఓ మంచి బౌలింగ్ కర్మూల అన్న, మంచి ఫీల్డింగ్ అండి. డైరెక్ట్ ఇట్లు కొడతాడు అభిప్రాయం గుర్తుందా? 5 overs, 5.1 overs, loss of 1 wicket, 33 score. వెళ్ళిపోయింది. గురువారం అయితే ఏముందన్నా పండగ? అగ్రెసివ్ షాట్కి వెళ్ళామన్నా. ధర్మతేజ వదిలేశాడు, మిస్ ఫీల్డ్. తీసుకొస్తారు. చూడు బయట చేస్తున్నాడు మామూలుగా ఆట అయితే బయట కొట్టేయడం అన్నాడేదే ఆటనా, బ్యాట్ వదిలేదు ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఆఫ్ సైడ్ బాల్ ఎంత పైన పడినాయి దాన్ని ఇట్టే లాగతాడు. ఎంత బయటికి వెళ్ళి ఎక్కడ ఎడ్జిల్ తీసుకొని క్యాచ్లు వేస్తే చూడండి. 6 overs కంప్లీటెడ్, లాస్ ఆఫ్ 39 runs, లాస్ ఆఫ్ 1 wicket, 39 runs అండి. 114 balls కి 146 runs కొట్టాలి గెలవాలంటే. లెగ్ క్యూ బౌల్డ్ బౌలింగ్ అండి యోహాన్ నుంచి. గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్. ఉంది 50 100.
నాకు కట్టండి అండి వేసేస్తాను. అది బాల్ ఆపకూడదన్నారు, అందుకే పక్క వెళ్తాను. లేదు ఎందుకు పట్టినా నాకు భయంగా నాకు తగిలితే కదా ఫోన్. కానీ చూస్తే కానీ దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ మంచి సింగిలే. కెమెరా ఎలా వెళ్ళిపోయింది. బ్యాట్ టచ్ అవ్వాలా? లేదన్న టచ్ అవ్వాలి. ఏం టచ్ అవ్వాలి? నాకే సౌండ్ వచ్చింది, టచ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఏదో అయ్యింది లైట్గా, అబ్జర్వ్ చేస్తే దొరుకుతుంది. అయిపోయాడు చూడు, ఫోన్ ఇచ్చేస్తుంది. Play gone. 7 hours completed, 42 runs, loss of 1 wicket. పవర్ ప్లే ఇస్ కంప్లీటెడ్ అండి. పవర్ ప్లే అయిపోయింది. 42 6 ఉంది అంతే. 180 140 కొట్టాలా అన్న. 18 ఓవర్స్ ఉంది అన్న. 180 కొట్టాల్సింది రిక్వైర్ చెప్తున్నాడు అన్న. కొట్టాలా? మీది 180 ఉందన్న. అన్న 143 అన్న 100 బాల్స్ ఉంది, బాగా ఉంది, కట్టడి చేయొచ్చు. తిరుగుతున్నారు కర్మల పై, తిరుగుతున్నారు చూడు. స్ట్రైట్ లేపట్లో ఇట్టే లాగుతున్నారు వాళ్ళు మ్యాక్సిమం. ఒక నీటి పెట్టడం మీరు బయటికి. నా నిదానంగా రామనన్నా. కాదు తినేసి వస్తారు. ఇంట్రెస్టింగ్ ఉందంట. వాడు తిన్నా ఏదో డైటింగ్ గీటింగ్ లో ఉన్నాడు అబ్బి. అవునా? పొద్దున్నే ఉండకూడదు, పొద్దున్నే ఎంటీ స్టమక్ అసలు ఉండకూడదు. నైట్ నుంచి తిని ఉండవు కదా. అన్నా ఓ కర్మల బాయ్, అప్పుడు ప్రసాదం ఇటు సైడ్ పెట్టు, అట్ట ఉన్నాడు కాబట్టి వెనక. ఇది వెనక క్యాపే. అభిబాయ్ బాలా బాలా, బ్యాకప్ బ్యాకప్. ప్రసన్న ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి వెనక లోపలాడు. అదిగో వచ్చేసింది, కానీ దొరికేస్తాడు. అదృష్టం అంటాడంట. మంచి షాట్ అన్న అబీబ్ అన్న, తీసుంటే వికెటే. చిక్ అనేది ఫీల్డింగ్ మార్చాలా? నువ్వు లోపల ఉన్న వాళ్ళిద్దరు బయట ఉంటే నువ్వు లోపల మంచి షాట్ అండి, కానీ అక్కడ యశ్వంత్ బ్రో ఉన్నారు. మంచి ఫీల్డింగ్.
shot to the third man, but there is a fielder. We'll get a single for that. Tricky ball, but still managed to get the single from the batsman. Johan came to the bowling. Single of the first ball. Slow delivery with a bit of swing, another dot. Straight to the offside front fielder. 3 dots in a row. Bowler is building pressure on the batsman. Good bowling from Johan. Another dot ball, 5 dots in a row, just 1 run from this fantastic over from Johan. Catch appeal from the fielders, but there is a huge gap between the ball and the fielder hand. Went to the boundary. Batsman found the gap in the deep mid cover and will get a boundary. 2 boundaries in a row. Strike straight to the fielder, not get a boundary, but will get single. బయట వచ్చినదా ఇంకా 9 కూడా కాలేదు కదన్నా. ఆడుతున్నారు స్టాండర్డ్ ఏస్ అటెన్షన్ అని. అప్పుడే డ్రమ్ కూడా కొడుతురే. నైస్ డెలివరీ. ఓరే నాయన బెస్ట్ జనగణమన అంట ఎన్ని సంవత్సరాలు తిని.
కూర్చుంటా అన్న. Good pace. Another dot for Johan, starting with a dot ball. Batsman will get a boundary. ముందే నా గ్రూప్ వచ్చింది. అదే 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 పట్టుకోండి. అదే మధ్యలో మధ్యలో అదే అదే కింద ఫోన్ అదే ఆ గ్రూప్ కూర్చున్నదా? పోయిందా కలరా Uh, 50 for Habib, 53 out of 29. Good batting. Score 11 overs, 78 for 1. Finally, KPCC got a wicket of Lokesh. Score 87 for 2 after 12 overs. There is a misfielding and a drop chance for the catch. That too, the key batsman of Habib is scoring at a brisk pace, scoring at 58 of 32. Costly drop.
fielder drop. Batsman will get an easy boundary. Good shot to the covers, one pitch boundary. Another boundary to the deep fine leg. That is a trademark shot of Habib. Score 13 overs, 96 for 2. New batsman Anwar into the crease after departure of Bharat, scoring just 1 run out of 4. And immediate duck for golden duck for Anwar. First ball, keeper catch. After 2 good wickets, Khalil into the crease and got a single for the first ball. Habib back on strike on Carmela's over. 1 ball to go. Dot ball to end the over. Very good over for KPCC, getting 2 wickets and just some 3 overs. Score 14 overs, 97 for 4. Up in the air, there is a chance for the catch, but it will land in the no man's land. 2 runs taken safely. ఎవరన్నా New bowler Naresh comes into the attack. ఫీల్డింగ్ లో మార్పులు చేస్తున్నారు కీపర్. చక్కటి డిఫెన్స్, గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. చక్కటి షాట్ హబీబ్ ద్వారా, ఇట్స్ అవుట్. నరేష్ అన్న అండి బ్రేక్ 2 ఇచ్చాడు వేసిన ఫస్ట్ ఓవర్లోనే. హబీబ్ అన్న అవుట్. గుడ్ బాల్ అండి, మంచి పేస్ వేస్తున్నాడు నరేష్ అన్న. మంచి బౌలింగ్ అండి నరేష్ అన్న.
సుభాన్ భాయ్ బ్యాటింగ్ అంట. షరీఫ్ అని దిగాడా? ఎట్లా అన్నా ఏం లేదు, అది ఫస్ట్ పోయింది కానీ తర్వాత మళ్ళీ ఇంకో రన్ కూడా వెళ్ళి నేను చెప్తానే ఉన్నా. ఏడే ఒకటి ఏడే ఒకటి ఈరోజు చెప్తా ఉన్నా. షార్ట్ నా మరన్నా, షార్ట్ నా. బెట్ మ్యాచ్ మామూలు మ్యాచ్. ఏ ఊరు వల్ల ఊర్లో అంటే నెల్లూరు నుంచి వచ్చాము. అది బ్రో బాయ్. నెల్లూరు ముత్తుకూరా అట్లానే అన్న. అన్వర్ బాయ్ కానా ఆడుందంట్లే. మైక్ ఏది ఇడిది? మైక్ చిన్న మైక్ ఏది? बोलो मैं 1 घंटा 1.5 घंटे मात्र। अरे जल्दी आ रहे हैं नहीं कौन है? शिफी भैया क्या?
मुतकुर करने आने से घंटा पकड़ता मुतकुर 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 कहता हूँ कृष्णपट्टनम कोर्ट नहीं चलता है मैच अभी। तो एक काम करो मैं कितने बजे निकलते हैं? डेढ़ बजे तुम्हें 10:30 का किले ना क्यों? मैं 11 बजे के अंदर आया था। हाँ 11 बजे के अंदर आया मैं खोलता हूँ किले किसी के देखो जाओ रूबिया जी की तो हाँ अच्छा किले दाल को पूरा रूबिया जी किसी के देखो जाओ। हाँ बराबर हाँ अच्छा दुकान मुझसे अगर बोलो ना आगे कर बोलो घंटे का आधा घंटा आया गैस का आधा घंटे में। भाई क्या सेकंड बॉल వేస్తున్నారండి యువర్ స్కూప్ ఐ షాట్ బ్యాటింగ్ ఫ్రమ్ యూసుఫ్ షాట్ 4 రా ఫీలింగ్ వచ్చాయి సింపుల్ గా ఇచ్చేస్తారు ఫీలింగ్ వచ్చాయి थर्ड बॉल చక్కగా హాఫ్ సైడ్ కవర్ సైడ్ సింగిల్ థర్డ్ బాల్ సింగిల్ వచ్చింది అమరన్న స్ట్రైక్లో ఉన్నాడు థర్డ్ బాల్ ఫోర్త్ బాల్ సింగిల్ అండి లాస్ట్ 2 balls మళ్ళీ స్కూప్ ఆడాడు ఈసారి ఫీల్డర్ ఉన్నాడు వెనకాల బాల్ ఆపేశాడు లాస్ట్ బాల్ సారీ నైస్ ఓవర్ బౌలింగ్లోకి కర్మలాబాయ్ వచ్చారు స్ట్రైక్ యూసుఫ్ ఫస్ట్ బాలే లాంగ్ ఆన్ మీద కాడాడు సింగిల్ అమరన్న స్ట్రైక్లో స్లిప్ మిస్ ఫీల్డ్ వల్ల 4 పోయింది అమరన్న 4 కొట్టాడు
యూసుఫ్ అన్న మళ్ళీ స్ట్రైక్లో. ఫీల్డింగ్లో చిన్న మార్పు, స్లిప్ చేసి షాట్ బై యూసుఫ్. 6 or 4. Nice batting. Last ball from Karmala Bhai. Oh. క్యాచ్ ఇచ్చాడు కీపర్కి. కీపర్ పడతాడా లేదా, వదిలేశాడు. కీపర్ నుంచి మిస్ ఫీల్డ్. నరేష్ బౌలింగ్లో, నరేష్ స్ట్రైక్లో యూసుఫ్. కీపర్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. యూసుఫ్ కీపర్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. న్యూ బ్యాట్స్మెన్ స్ట్రైక్లో సుభాన్ బాయ్. తను చాలా మంచి బ్యాట్స్మెన్ అండి, సీనియర్ బ్యాట్స్మెన్. రెండో సుభాన్ బాయ్ ఒక్క బాల్కి డక్అవుట్ అయిపోయారు. నరేష్ నుంచి ఫస్ట్ 2 బాల్ మంచి బాల్. నెక్స్ట్ శాంతు బాయ్ బ్యాట్. గుడ్ బౌలింగ్ ఫ్రమ్ నరేష్. శాంతాబాయ్ అండ్ స్ట్రైక్. 4వ బంతి. నైస్ ఫీల్డింగ్. అమరన్న స్ట్రైక్లో. లాంగ్ ఆఫ్ మీదుగా గాల్లో బంతి. మూమెంట్స్ ల్యాండ్ అయింది. అది సింగిల్. Miss. Ball miss. Good over from Naresh. New batsman, new bowler, fresh shoe. మంచి బేస్ సెంటర్ చాట్, మంచి వేరియేషన్స్ చేస్తాడు ఇతను. బాల్ అవుట్. మంచి వేరియేషన్స్ చేస్తాడండి ఇతను. సెకండ్ బాల్. డాట్ బాల్. 2 balls dot. Third ball. Single. శాంతాబాయ్ అండ్ స్ట్రైక్. మంచి బ్యాట్స్మెన్ అండి ఇతను, మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. డాట్ బాల్. గుడ్ బౌలింగ్ ఫ్రమ్ ప్రశు. కీపర్ క్యాచ్ మిస్ చేశారండి. బౌల్డ్ అండి, మంచి బాల్ ఫ్రెష్ నుంచి. ఓవర్ అయిపోయింది. మళ్ళీ నరేష్ బౌలింగ్లోకి వచ్చాడు.
లాస్ట్ 2 వికెట్స్. మా కెప్టెన్ దిగారు. నైస్ షాట్ లాంగ్ ఆఫ్ మీదుగా, లాంగ్ ఆన్ మీదుగా నైస్ షాట్. బ్యాట్స్మెన్ జయా, కెప్టెన్. నైస్ షాట్ లాంగ్ ఆఫ్ మీదుగా 4 లేదు. 4. Nice shot from captain. Oh, మంచి బాల్. టాస్ బాల్ సింగిల్గా మారింది. టాస్ బాల్ సింగిల్గా మారిందండి. క్యాచ్ అవుట్. అమరన్ అవుట్. బ్యాట్స్మెన్ అంజు.